ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని ఒక సామెత ఉంది. ఇంట్లోనేమో అంతా గందరగోళంగా ఉంటుంది, ఎప్పుడు ఈగలు తిరుగుతూ ఉంటాయి. అదే బయటికి పోయినప్పుడు మాత్రం పల్లకి ఎక్కించుకుని భారీగా ఊరేగుతారు. భారతదేశం ప్రస్తుత పరిస్థితి అంతర్జాతీయంగా మంచి కిరీటాలు పొందింది. ప్రపంచ దేశాలను మన వైపు చూస్తున్నాయి. మనం చెప్తే యుద్ధమాపి మన వాళ్ళని వెనక్కి పంపించారు. మనం మాట్లాడితే అమెరికా అధ్యక్షుడు వెంటనే లైన్లోకి వస్తున్నాడు. మనం అంటే పుతిన్ మాట్లాడుతున్నాడు. ఆ స్థాయిలో ఒకప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం వెతుక్కున్నటువంటి రోజుల నుంచి ఇవాళ అద్భుతమైనటువంటి యాక్సెస్ వచ్చింది. ప్రపంచమంతా భారతదేశాన్ని కీర్తిస్తోంది. ఎన్ఆర్ఐలకి ఆ విషయం తెలుసు. నేను దాని మీద ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నా వీడియోలు ఫాలో అవుతున్న ఎన్ఆర్ఐలే చెప్తూ ఉంటారు నాకు చాలాసార్లు, గతంలో భారత్ని ఎలా చూసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూసేవాళ్ళు అన్నట్టు. అంత మార్పు అయితే సాధ్యమైంది. బట్ మోడీని ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళల్లో మార్పు వస్తుందా అంటే కాంగ్రెస్లో ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు, కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు, తృణమూల్ కాంగ్రెస్లో మార్పు రాదు, కేజ్రీవాల్లో మార్పు రాదు. వీళ్ళందరూ అంటే మన దేశీయులు, స్వదేశీయులు. వీళ్ళకి తోడుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఇదివరకైతే కనుక మీడియాలో ఎక్కువ శాతం యాంటీ బీజేపీ ఉండేది, ప్రో బీజేపీ తక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రోగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా క్రమంగా రూటు మార్చుకుంటున్నారు. నిదానంగా ఎవరైతే ఈ ప్రాపగాండా వారిలో ఏలుపెట్టి జాగ్రత్తగా తమదైనటువంటి రూట్లోకి మళ్ళీ పాత రోజులకి తీసుకొచ్చేశారు. మోడీ దిగిపోతున్నాడు, పని అయిపోతుంది అన్నటువంటి ప్రచారం. దీని ఫలితం ఏ మేరకు ఉంటుందో చూడాలి.